హలో నమస్తే మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో మా అమ్మ కోసం అయితే నేను ఒక 4 అక్షరాలు రాశానండి. ఆవిడ పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత నా ఛానల్ చూస్తారు, అందులో ఫస్ట్ లైక్ ఆవిడదే ఉంటుంది. ఆ, సో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. నేను ఇదైతే ఆ, మా అమ్మకి వినిపించాలని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇది ఎక్కడ కాపీ కొట్టలేదు, ఇవి నా మనసులో నుంచి వచ్చిన ఆ, అంటే అక్షరాలు, నా మనసులో వచ్చిన భావాన్ని అక్షరాలుగా జత చేసి రాశాను అనమాట. నాకు ఇది చదివేటప్పుడు కొంచెం సిగ్గొచ్చింది, కానీ రాసేటప్పుడు చాలా ఎమోషనల్గా అయితే రాశాను. ముఖ్యంగా ఆవిడ బర్త్డేకి సర్ప్రైజ్ అని. సో యూట్యూబ్ వేడుకగా ఆవిడకి నేను చెప్పాలనుకున్నాను. ఆవిడ పొద్దున్నే లేగగానే నా ఛానల్ చూస్తారు, సో అందుకనే చూసి సర్ప్రైజ్ అవుతారని ఆవిడ కోసం నేను రాశాను అనమాట. ఎక్కడ కాపీ కొట్టలేదు, ఇవన్నీ కూడా నా మనసులో నుంచి వచ్చిన, నా మనసులో ఉన్న ప్రతి భావాన్ని ఇలా పేపర్ మీద పెట్టాను ఆవిడకి వినిపించాలని. కొంచెం ట్రై చేశాను, నా రైటింగ్ అంత బాగుండదండి. కొంచెం రాసి మళ్ళీ ఇంకొక పేపర్ పైన అలా నీట్గా రాసుకున్నాను. ఏదో సినిమా ఉంది చూసారా, ప్రకాష్ రాజ్ మూవీలో వెంకటేష్ ఉంటారు. ఆయన వాళ్ళ మదర్ కోసం ఒక కవిత రాస్తారు, అందరూ అక్కడ చాలా దీనంగా వింటారు. అలా మాత్రం వినకండి, నిజంగా చాలా ఎమోషనల్గా రాస్తాను. ఇది మా అమ్మ కోసమే. అమ్మ, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఇది నీ కోసం నేను రాశాను. ఆవిడకి ఇప్పుడు 60th బర్త్డే అనమాట ఆవిడది ఇప్పుడు. సో 60th బర్త్డే సందర్భంగా రాశాను ఆవిడ కోసం ఇది. నాకు ప్రాణం పోసిన మా అమ్మకు ధన్యవాదాలు. నేను మధ్యలో కొన్ని నా ఓన్గా కలిపాను, దీన్ని వేరే చోట పెట్టాలన్నమాట. సో గుర్తొచ్చినట్లు పెట్టేశానండి. సో ఎనీవేస్ చదువుతాను. నాకు ప్రాణం పోసిన మా అమ్మకు ధన్యవాదాలు. నా ఒంట్లో ప్రవహించే ప్రతి రక్తం బొట్టు నీవు పెట్టిన భిక్షనే. నేను అమ్మ అయ్యాక అమ్మ పడ్డ ప్రతి కష్టం అర్థమవుతుంది. నేను కష్టపడితే నీకు అలసట, నేను గాయపడితే నీ కంట్లో తడి, నేను ఓడితే నీవు బాధపడతావు, నేను గెలిస్తే నాకంటే ఎక్కువ నీవు ఆనందపడతావు, నన్ను అందంగా తయారు చేసుకొని నువ్వు మురిసిపోతావు, నాకు ఆరోగ్యం బాగలేకపోతే నిద్రలేని రాత్రులు నువ్వు గడుపుతావు, ఎంత అల్లరి చేసినా ఎంత కోపం తెప్పించినా నీ పెదవి మీద చిరునవ్వు చెదరకుండా ఓపికగా పెంచావు, నల్లటి రాత్రుల నుంచి మీసం మెలివేసే చూపులకు కనిపించకుండా నీ చీర కొంగులో దాచావు, నా ప్రసవంలో నొప్పులు కూడా నువ్వే పడ్డావు, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను, దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, నువ్వు మాత్రం నాకెప్పుడు దేవతవే, తెలిసి తెలియక నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు, కోటి కోటి. కోటి కోటి వందనాలు నీ పాదాలకి. సో ఇవన్నీ నేను మా అమ్మలో ఆ తపన చూశాను. సో నేను అమ్మ అయిన తర్వాత నేను ఎంత తప్పించానో నా పిల్లల కోసము, మా మదర్లో కూడా ఇవన్నీ చూశాను అనమాట. సో నేను రాస్తున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ వచ్చింది. మా అమ్మ, మా అత్తయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ మదరు, వాళ్ళిద్దరు నాకు చాలా సిమిలర్గా అనిపిస్తారు. ఆవిడ కూడా ఎన్నో కష్టపడ్డారు వాళ్ళ పిల్లల్ని పెంచడానికి, మా మదర్ కూడా చాలా కష్టపడ్డారు. సో అలా మా అమ్మ, మా అత్తయ్య గారనే కాదు, ఎంతమంది అమ్మలు
ఎన్నో కష్టాలు పడి ఉంటారు పెంచడానికి. పిల్లల్ని పెంచడం అస్సలు నాట్ ఈజీ అండి, అంటే ఈజీ జాబ్ కాదు అసలు. ఐ నో. సో ఎన్ని వర్డ్స్ చెప్పినా థ్యాంక్ యూ, సారీ చాలా తక్కువ, చాలా చిన్న వర్డ్. కానీ నేను అమ్మాయాక మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నా, తెలుసుకున్నా. నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నవి మా పిల్లలకి నేర్పిస్తానో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది. పేరెంట్స్, మా అమ్మ నాన్న వాళ్ళు ఎన్నో కష్టపడి ఎన్నో సాక్రిఫైజెస్ చేసుకొని మమ్మల్ని పెంచారు అని. సో ఏమిచ్చినా ఏం చేసినా ఎప్పుడూ రుణపడి ఉంటాను వాళ్ళకి. సారీ, థ్యాంక్ యూ అనేవి చాలా చిన్న చిన్న వర్డ్ మా అమ్మకి మా నాన్నకి అని నాకు అనిపిస్తుంది. చూస్తే నాకు తెలియదు ఎంతమందికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ చాలా చాలా ఎమోషనల్ అయ్యాను అనమాట. నాకు తెలుసు వాళ్ళ ప్రతి పెయిన్, వాళ్ళ ప్రతి కష్టము నాకు తెలుసు. అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎడిటింగ్ చేసేటప్పుడు అటు ఇటు దట్టుగా పెట్టాను, ఎందుకంటే వీడియో ఓపెన్ చేయగానే మా మదర్ వినాలి అని చెప్పేసి. దాని తర్వాత ఈ ప్రతి అక్షరం రాస్తున్నప్పుడు నేను చాలా చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ చదివేటప్పుడు కూడా అందులో ప్రతి ఆ పెయిన్ నాకు గుర్తొచ్చిందనమాట. పేరెంటింగ్ అనేది ఈజీ జాబ్ అస్సలు కాదు. అమ్మ ఎంత కష్టపడతారో నాన్న కూడా అంతే కష్టపడతారు. వాళ్ళ ఇద్దరు ఎన్నో ఎన్నో సాక్రిఫైజులు చేస్తే ఫ్యామిలీలో పిల్లలు పెరిగి బయటికి వస్తారు. సో ఈ వీడియో ప్రతి అమ్మకి అంకితము. ఎక్కువగా చెప్పి బోర్ కొట్టివనండి, కానీ రాసేటప్పుడు చాలా తడబడ్డదనమాట. చాలా చాలా నేను బాధపడ్డాను, చాలా ఎమోషనల్ అయ్యాను. అసలు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. దాని తర్వాత ఈరోజు మదర్స్ డే అని బోల్డ్ అని ప్లేసెస్లో సేల్ అన్నారు, అలానే షాపింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మీరు ఏం చేశారు మీ మదర్స్ డేకి? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదైతే ఇవన్నీ నా మనసులో భావాలన్నమాట, వినిపించాలని అనుకున్నాను. ఈ సోషల్ మీడియాలో చదవడం రైటో రాంగో నాకు తెలీదు. రాసేటప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యానో చదివేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాను. కానీ ఈ వీడియోని నేను పబ్లిష్ చేస్తున్నప్పుడు కాస్త నర్వస్గా, కొంచెం భయపడ్డాను కూడా. ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తారో, నవ్వుతారో, ఇలాంటివన్నీ నాకు అనిపించాయి. బట్ ఎవరేమైనా అనుకొని, ఇది మా అమ్మ కోసం, అందరు అమ్మల కోసం. సో హ్యాపీ మదర్స్ డే. This one. Yes. So nice. Show me. James walk.
స్టార్ బక్స్లో సారీ సో టార్గెట్లో 40% ఆఫ్ ఉంది. ఎక్కడ చూసినా సేల్ 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 నడుస్తుంది. టార్గెట్లో ఆఫ్టర్ లాంగ్ టైం 40% సేల్ చూద్దాము. క్లోత్స్ అయితే సూపర్ ఉన్నాయి, టూ గుడ్, ప్యూర్ కాటన్ అనమాట. మదర్స్ డే సేల్ అనుకుంటా నాకు తెలిసి. షాపింగ్ అయిపోయింది, నేనైతే కొన్ని షాపింగ్ చేశా. దాని తర్వాత అలిసిపోయినట్లు అయిపోయింది కదా, సో స్టార్ బక్స్ అక్కడ ఉన్నది.